ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటోలో మొబైల్ ఫోన్స్‌లో ప్రతి ఒక్క అప్లికేషన్‌కి ఎలా టైమ్ లిమిట్ అనేది సెట్ చేసుకోవాలని. అంటే ఒకవేళ మీరు ఒక అప్లికేషన్ ఎక్కువ టైమ్ యూజ్ చేస్తున్నారంటే ఇది అలర్ట్ లాగైతే చూపిస్తుందనమాట. అంటే మీరు ఇంత టైమ్ యూజ్ చేశారు ఈ యాప్‌ని అని. నేను చెప్పే స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని సో దట్ మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ అలాగే ఎర్రర్స్ అయితే ఉండవు. దీనికోసం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాప్స్ లిమిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే చూపిస్తుంది మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసింది. ఇప్పుడొచ్చేసి మీరు ఏదైనా అప్లికేషన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ మీరు టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ టైమర్ కూడా ఎలా అంటే మినిట్స్‌గా సెట్ చేసుకోవచ్చు. లేకుంటే హవర్స్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది మీ ప్రిఫరెన్స్‌ని బట్టి అయితే మీరు చూజ్ చేసుకోండి. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని టెస్ట్ చేస్తున్నాను కాబట్టే ఈరోజు స్క్రీన్ టైమ్ అనేది ఆల్మోస్ట్ 7 అవర్స్ అయితే టచ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. గ్రాఫ్ అనేది లైక్ మనం ఎన్ని మినిట్స్ యూజ్ చేస్తున్నాం ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది డీటెయిల్‌గా అయితే చూపిస్తుంది. ఈ ఫీచర్ అనేది చాలా చాలా అండర్ రేటెడ్. ఒకవేళ మీరు మీ పేరెంట్స్‌కి మొబైల్ ఇచ్చారు, లేకుంటే మీ పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చారు అంటే అక్కడ మీరు చెక్ చేయొచ్చు ఏ అప్లికేషన్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారని. ఈ డేటాని అయితే వీళ్ళు క్లియర్ చేయలేరు. అంటిల్ అన్‌లెస్ ఆ అప్లికేషన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేసినట్లయితే. అంతేకాకుండా ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారన్నా ఈ ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అదనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు ప్రతి ఒక్క అప్లికేషన్‌కి లిమిట్ అయితే సెట్ చేసుకోవచ్చు మీ మోటోలో మొబైల్ ఫోన్స్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్‌గా అయితే వస్తుంది.